ఉండడం వల్ల ప్రెగ్నెన్సీకి ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుందా? అవును. యాక్చువల్‌గా ఏంటి అంటే పీరియడ్స్ కరెక్ట్‌గా రాకపోతే గనక మన ఓవరీస్ అనేది సరిగ్గా పనిచేయడం లేదు అని, గర్భసంచికి కూడా ప్రెగ్నెన్సీ రావడానికి కావాల్సిన హార్మోన్స్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల ప్రెగ్నెన్సీ అనేది నిలబడకుండా ఉంటుంది. యాక్చువల్‌గా ఏంటి అంటే కొంతమందికి అంటే మెయిన్‌గా మనం చూస్తున్న సిట్యుయేషన్స్‌లో ఏంటి అనంటే పీసీఓడీ అంటే నీటి బుడగల సమస్య. అండాశయాలలో ఓవరీస్‌లలో ఎక్కువ బుడగలున్నప్పుడు, ఎక్కువ ఎగ్స్ ఉన్నప్పుడు మనం చెప్పేదేంటంటే నీటి బుడగలు అని అంటాం. అంటే అది అర్థమయ్యే దాంట్లో ఉంటాం. అంటే పీసీఓడీ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని చెప్తాం. సో, వీళ్ళకి హార్మోన్స్ అన్నీ రెగ్యులర్‌గా ఉన్నా, హార్మోన్స్ ఇర్రెగ్యులర్‌గా ఉన్నా, అవి బాడీ పైన ఎఫెక్ట్ చూపించడం వల్ల, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది అనంటే, ఓవరీస్ అనేది పెద్ద పెద్దగా కనిపిస్తే దానికి ఫాలికల్స్ అనేది ఎక్కువుంటాయి. కానీ దాని క్వాలిటీ అనేది చాలా తగ్గిపోతుంది. సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఆ హార్మోన్స్ బ్రెయిన్ నుంచి వచ్చే హార్మోన్స్ అనేది ఓవరీస్ పైన ఎఫెక్ట్ చూపించినా, అది చేయాల్సిన ఫంక్షన్ చేయకుండా ఎగ్స్ అనేది మంచిగా ఫార్మ్ అయ్యి రిలీజ్ కాకపోవడంగా అది ప్రెగ్నెన్సీకి హెల్ప్ చేసేకి ఉండదనమాట. సో, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఒకటి పీసీఓడీ వాళ్ళకి ఎలా ఉంటుందో, డయాబెటిస్ వాళ్ళలో, హైపర్ టెన్షన్ వల్ల, స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల, తర్వాత థైరాయిడ్ ఇర్రెగ్యులర్‌గా ఉండడం వల్ల ఆహ్, ఈ పీరియడ్స్ అనేది సరిగ్గా రావన్నమాట. సో, అందుకనే యాక్చువల్‌గా ఏంటంటే, డేట్ వచ్చిన రెండో రోజు కొంచెం హార్మోన్ టెస్ట్‌లు పడగడుపున పొద్దున్నే హార్మోన్ టెస్ట్‌లు అన్నీ చేయించుకున్నాక అంటే ప్రోలాక్టిన్ థైరాయిడ్, తర్వాత బ్లడ్ పిక్చర్ ఎలా ఉంది, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, దీంతో పాటి ఇన్సులిన్ టెస్ట్ కూడా చేయించుకుంటే మాత్రం దాంట్లలో ఏమన్నా డిఫరెన్సెస్ ఉన్నాయా, వాల్యూస్ ఎక్కువ ఉన్నాయా, తక్కువ ఉన్నాయా అని చూయించుకొని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ఇప్పించుకుంటే మాత్రం ప్రెగ్నెన్సీస్‌కి ఫస్ట్ పీరియడ్స్ రెగ్యులర్‌గా అయ్యి, పీరియడ్స్ కరెక్ట్ అయ్యి, ప్రెగ్నెన్సీకి వెంటనే ప్లాన్ చేసుకునేదానికి హెల్ప్‌ఫుల్ అవుతుంది. అంతేకాని ఒకవేళ పీరియడ్స్ కొంతమంది ఏంటంటే 3 నెలలైనా, 4 నెలలైనా వస్తుందేమో, అంటే పెళ్ళైన వాళ్ళలో ప్రెగ్నెన్సీ వచ్చిందేమో, అందుకనే పీరియడ్ రాలేదు అనే అపోహలు చాలామంది ఉంటారు. కొంతమందికి ఏంటి అంటే పెళ్ళికి ముందర కంపల్సరీగా పీరియడ్స్ బాగా ఉన్నాయి మేడం. పెళ్ళైన తర్వాత మాకు ఇట్లా పీరియడ్స్ రెగ్యులర్‌గా కావడం లేదు అని అంటారు. అది కూడా ఏంటి అంటే కొంచెం హార్మోన్స్ ఇంబాలెన్సెస్ అవ్వడం వల్ల అది అలా డేట్‌లు అనేది రెగ్యులర్‌గా రాకపోవచ్చు. అండ్ ఇంకోటేంటంటే సంవత్సరంలో కొంతమంది ఆడవాళ్ళకి కనీసం ఒక నెల, 2 నెలలు ఇర్రెగ్యులర్‌గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంతేకాని దానికి భయపడాల్సిన అవసరం అయితే ఉండదు. సో, నెలకి కంపల్సరీగా అవ్వలేదు అని భయపడుతూ నెక్స్ట్ లెవెల్ ఏమైతుందో ఏమో అనే టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. సో, నెల, 2 నెలలు రాకపోతే మాత్రం ప్రెగ్నెన్సీ టెస్ట్ చెక్ చేసుకొని ఆ తర్వాత నెగెటివ్ వచ్చింది అనంటే ఒక కన్సల్టెంట్‌ని అంటే ఒక గైనకాలజిస్ట్‌నైనా గాని కన్సల్ట్ అయ్యి నెక్స్ట్ లెవెల్ ఏంటి? మాకు పీరియడ్స్ రెగ్యులర్ అవ్వడానికి ఏమన్నా ఉన్నాయా? లేదా? టాబ్లెట్స్ అని తెలుసుకుంటే మాత్రం ఖచ్చితంగా యూజ్‌ఫుల్ అవుతుంది. ఒకవేళ హార్మోన్స్ అన్నీ రెగ్యులర్‌గా ఉన్నాయి, అయినా కానీ పీరియడ్స్ రావట్లేదు అనంటే అండర్‌లయింగ్ డిసీజ్ ఏమన్నా ఉందా? లోపల వేరే ఏమన్నా మనం మిస్ అవుతున్నామా అని కన్సల్టెంట్‌ని కనుక్కుంటే మాత్రం రిజల్ట్ అనేది మనకి తెలిసిపోతుంది. సో, పీరియడ్స్ ఎప్పుడైనా రెగ్యులర్‌గా ఉంటేనే ప్రెగ్నెన్సీస్ కూడా మంచిగా హెల్తీ బేబీస్ పుట్టడానికి అవకాశం ఉంటుందన్నమాట. థాంక్ యూ అండి.